హలో గాయస్, మనకి ఇండియన్ క్రికెట్ టీంలో అందరికి కూడా ఒకే ఫేవరెట్ క్రికెటర్ అయితే ఉండడు కదా. ఎందుకంటే కొంతమందికి ధోని అంటే ఫేవరెట్ క్రికెటర్ అంటారు, దాని తర్వాత కొంతమందికి విరాట్ కోహ్లీ, కొంతమందికి రోహిత్ శర్మ. సో ఇలాగా వాళ్ళ ఒపీనియన్స్ బట్టి వాళ్ళకి ఫేవరెట్ క్రికెటర్స్ ఉంటారు. అయితే మరి మనందరికి ఓకే, కానీ మొన్న ఐపీఎల్ 2025 సీజన్లో టాప్ స్కోరర్గా నిలిచిన సాయి సుదర్శన్ అతని విషయానికి వస్తే వీళ్ళ ముగ్గురు కాకుండా వాషింగ్టన్ సుందర్ని అతను ఎక్కువగా అభిమానించేవాడంట. సో దాని తర్వాత ఎప్పుడైతే మరి ఆ లాక్డౌన్ పీరియడ్ వచ్చిందో, సో అప్పటి నుంచి విరాట్ కోహ్లీని అభిమానించడం, సో తన వీడియోస్ చూడటం, దాని తర్వాత తన బ్యాటింగ్ టెక్నిక్ ఎలా ఉంది, దాని తర్వాత అతని గేమ్ ఎలా ఉంది అని చెప్పేసి సో తనని చూడటం మొదలుపెట్టాడంట. సో ఎప్పుడైతే ఆ లాక్డౌన్ పీరియడ్లో మరి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్కిల్స్, దాని తర్వాత ఆ టెక్నిక్స్ ఇవన్నీ చూశాడో, అప్పటి నుంచి విరాట్ కోహ్లీకి నేను ఫ్యాన్ అయిపోయాను అని చెప్పేసి మొన్న మనకి ఒక ఇంటర్వ్యూలో అయితే కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దాంతోపాటు మరి మనం ఐపీఎల్ 2025 సీజన్ కంప్లీట్ అయింది కదా. సో మరి ఆర్సీబీ కూడా అప్పుడు గెలవడం జరిగింది. సో అయితే మరి ఇన్ని సంవత్సరాల నుంచి నేను అభిమానిస్తున్న విరాట్ కోహ్లీని సో అంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడాను. సో దాని తర్వాత మొన్న ఎప్పుడైతే ఆ ఫైనల్ గెలిచారో అప్పుడు కూడా వెళ్ళి విరాట్ కోహ్లీకి విషెస్ చెప్పాను తను కలిసి. సో దాని తర్వాత విరాట్ కోహ్లీని నేను అంతకుముందు కొన్ని క్వశ్చన్స్ అడిగాను అని చెప్పాడు. సో ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే, విరాట్ కోహ్లీ మనకి 2020, 2021 ఆ టైంలో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, గుర్తుందా? సెంచరీ కొడటానికి దాదాపు 2-3 ఇయర్స్ ఏమైనా తీసుకున్నట్టున్నాడు. అయితే మరి ఆ టైంలో మరి ఆ ఫేజ్ని మీరు ఎలా దాటారు అని చెప్పేసి నేను అడిగాను. ఎందుకంటే అవి ప్రతి క్రికెటర్ కూడా అటువంటి ఫేజ్ ఖచ్చితంగా వచ్చింది, ఫామ్ లేకపోవడం, దాని తర్వాత స్కోర్ రాకపోవడం. సో మరి నా సిచ్యువేషన్లో కూడా ఖచ్చితంగా అటువంటి రోజు ఖచ్చితంగా వచ్చింది ముందు. సో మరి అటువంటి సిచ్యువేషన్లో మీరు ఎలా ఫేస్ చేశారు అని చెప్పేసి అతని నుంచి నేను తెలుసుకున్నాను. సో దాని తర్వాత అవి తెలుసుకోవడం వల్ల నాకు ఫ్యూచర్ కూడా ఉపయోగపడిద్ది అని చెప్పేసి సో మరి సాయి సుదర్శన్ అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో ఫైనల్గా అతను చెప్తుంది ఏంటంటే, విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని వీళ్ళిద్దరిని నేను రీప్లేస్ చేస్తాను అని అయితే నేను అనుకోవట్లేదు, కానీ మరి నా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఇండియన్ టీంకి ఇస్తాను. సో మరి ఇండియన్ టీం, సో మరి నేను టీంలో ఉన్నన్ని రోజులు కూడా ఖచ్చితంగా ఇండియన్ టీం ఒక మంచి రేంజ్లో ఉండే విధంగా నేను చూస్తాను అని చెప్పేసి సో మరి సాయి సుదర్శన్ అయితే మాట్లాడటం జరిగిందనమాట.